ఇంకో రకం కొట్టేస్తున్నారు. రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి, సందర్భం దొరికినప్పుడల్లా మోదీ నెహ్రూ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు సార్. అది నెహ్రూ అవ్వచ్చు, ఇందిరా అవ్వచ్చు, సోనియా అవ్వచ్చు, రాహుల్ గాంధీ అవ్వచ్చు. నిన్న కూడా మాట్లాడారు రాహుల్ అర్బన్ నక్సల్ అని చెప్పేసి. కానీ నెహ్రూ ప్రస్తావన కూడా తీసుకొస్తూ ఉన్నారు సార్ సందర్భం దొరికినప్పుడల్లా పార్లమెంట్లో. ఎందుకు మోదీకి నెహ్రూ అంటే అంత కోపం? నెహ్రూ కుటుంబాన్ని టార్గెట్ చేయకుండా మోడీని ఎవరు చేస్తారండి? ఆయన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబ నాయకత్వం ఉన్న పార్టీ. అందువల్ల నెహ్రూ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అనేదానికి చాలా సింపుల్ ఆన్సర్. వాళ్ళు ప్రధాన ప్రత్యర్థిగా టార్గెట్ చేస్తారు. కానీ ప్రధాన ప్రత్యర్థి వాళ్ళు కదా, వాళ్ళకి టార్గెట్ చేయకపోతే ఎవరిని? రేవంత్ రెడ్డి కేసీఆర్ టార్గెట్ చేయకుండా ఎవరిని చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు జగన్ టార్గెట్ చేయకుండా ఎవరిని చేస్తున్నారు? సో ఎవరి ప్రధాన ప్రత్యర్థితో ఆ ప్రధాన ప్రత్యర్థికి ఏ కుటుంబ నాయకత్వం వహిస్తుందో ఆ కుటుంబాన్ని చేస్తారు. రేవంత్ రెడ్డి గంగుల కమలాకర్ కుటుంబాన్ని చేస్తాడా? చేయడు కదా. నిరంజన్ రెడ్డి కుటుంబాన్ని చేస్తాడా? తన సొంత జిల్లా అయినా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు. అందువల్ల అది క్వశ్చన్ కాదు. సహజంగానే తమ ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కుటుంబం నాయకత్వం ఉంది. నెహ్రూ కుటుంబం చుట్టూ అల్లుకున్న పార్టీ కనుక ఆ కుటుంబం పైన అటాక్ చేస్తారు. కానీ మీరు అడిగిన సెకండ్ పార్ట్ ఏంటంటే, నెహ్రూను ఎందుకని నెహ్రూ అంటే మోడీకి అంతా ద్వేషం, హేవ్యభావం. అది మోడీకే మాకు కాదు, బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి నెహ్రూ కంప్లీట్ అపోజిట్. నిన్న కూడా వ్యతిరేకించడము, విమర్శించడము అనేది సహజమే. రాహుల్ గాంధీ మోడీ ట్రంప్ ఇన్విటేషన్ కొరకు ఆరాటపడ్డాడు, జయశంకర్ను పంపించాడు అని పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి ప్రతిస్పందనగా నిన్న మాట్లాడాడు మోడీ. సో అది రాహుల్ గాంధీ నిజంగానే మోడీ ఆరాటపడ్డాడో లేడో తెలియదు. ఆరాట పడినా ఒకవేళ దాన్ని మనం ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం నిన్న కూడా చెప్పాను. ఎందుకంటే మోడీ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్గా ఒక ఇంటర్నేషనల్ ప్లేన్లో మనము మోడీని అటాక్ చేస్తే అది పరోక్షంగా దేశాన్ని అటాక్ చేసినట్టు, దేశానికి నష్టం. ఎందుకంటే మనకు అండర్మైన అమెరికన్ ప్రెసిడెంట్ ఆహ్వానం కొరకు భారత ప్రధానమంత్రి ఆరాటపడ్డాడు అంటే భారతదేశ గౌరవాన్ని తగ్గించినట్టు అవుతుంది. అందుకొరకు పొలిటికల్గా అది కరెక్ట్ కాదని నిన్న కూడా చెప్పాను నేను. తర్వాత దానికి రెస్పాన్స్గా నిన్న రాహుల్ గాంధీ అలా అనాల్సిన అవసరం లేదు అన్నాడు. దానికి రెస్పాన్స్గా మోడీ మాట్లాడింది అయితే ఇంకా దేశ ప్రతిష్టను దిగజార్చింది. భారతదేశ తొలి ప్రధాని ప్రపంచ వేదిక పైన దేశ గౌరవాన్ని నిలిపి అలీనోద్యమ సృష్టికర్తల్లో ఒకరిగా ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగిన జవహర్లాల్ నెహ్రూ పైన చాలా అవమానకరంగా వ్యక్తిగతమైన అంశాలతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? జాన్ ఎఫ్ కెనడీ జేఎఫ్ కేస్ ఫర్గాటన్ ఇయర్స్ అని ఒక సిఐఏ మాజీ అధికారైన సిఐఏ ఎక్స్పర్ట్, అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ ఎక్స్పర్ట్ రాసినటువంటి బ్రూస్ అనుకుంటారు, బ్రూస్ రిడెల్ అనేది ఉంది పేరు, అతని పేరు బ్రూస్ రిడెల్ ఐ థింక్. సో అతను రాసిన జేఎఫ్ కేస్ ఫర్గాటన్ ఇయర్స్ అనే పుస్తకాన్ని రెఫర్ చేశాడు. ఆ పుస్తకంలో చాలా అభ్యంతరకరమైనవి, నెహ్రూ వ్యక్తిగతమైన ఇంకా అవమానించేది, ఆయనను అనైతిక వ్యక్తిగా చూపెట్టే అంశాలు కూడా ఉన్నాయి. దాన్ని ఎవరో అమెరికన్ ఎక్స్పర్ట్ రాశాడు, సిఐఏ ఎక్స్పర్ట్ రాశాడంటే వీ డోంట్ బాదర్, ఎందుకంటే సిఐఏ చరిత్ర అంతా ప్రపంచానికి తెలుసు కనుక. కానీ భారత ప్రధానమంత్రి ఈ దేశం ప్రధానిగా ప్రపంచ గౌరవాన్ని పొందిన నాయకుని పైన ఒక ఫారిన్ ఎక్స్పర్ట్, అది కూడా మన ఎక్స్పర్ట్ కాదు, మన దేశస్థుడు కాదు, సిఐఏతో పనిచేసిన వాడు రాసిన పుస్తకంలో మాట్లాడింది దేశ ప్రధాని కోట్ చేసి అది చదవండి అని దాన్ని ఏదో ఆదర్శంగా భావిస్తే అది అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? సో ఇది డిమీనింగ్ ఇండియా కదా. రాహుల్ గాంధీ అన్న చాలా చిన్నదవుతుంది. ఇప్పుడు మోడీ దేశ ప్రతిష్టను దిగజార్చడం అవుతుంది. ఇప్పుడు నెహ్రూని అటాక్ చేయడంలో నెహ్రూ ఇంటర్నల్ పాలసీస్ పైన మీరు ఏమన్నా అటాక్ చేయండి, నెహ్రూ ఫారెన్ పాలసీని అటాక్ చేస్తూ అది కూడా వ్యక్తిగతమైన అంశాల్లోకి వెళ్ళి నెహ్రూ పర్సనాలిటీని, క్యారెక్టర్ను అసహ్యంగా రాసినటువంటి వారు రాసిన పుస్తకాలను కోట్ చేస్తే ఇది నాకు నిజంగా అర్థం కాదు. మీరు ఈ రాజకీయ ప్రత్యర్థులు అటాక్ చేస్తున్నారా, దేశ ప్రతిష్టను తీసుకొచ్చి అంతర్జాతీయ అంగడిలో పెడుతున్నారా? నెహ్రూ గౌరవం పోతే ఎవరు గౌరవం పోతుంది? ఇండియా గౌరవం పోదా? మోడీ గౌరవం పోతేనే ఇండియా గౌరవం పోతుందని నేను అన్నానే. మరి నెహ్రూ గౌరవం పోతే ఇండియా గౌరవం పోదా? దేశానికి ఆ స్థాయిలో నాయకత్వం ఇచ్చిన వ్యక్తి కదా. మీరు ఆయన ఎకనామిక్ పాలసీ నచ్చకపోతే మాట్లాడండి, ఆయన తీసుకున్న విధానాలు నచ్చకపోతే మాట్లాడండి,
బట్ ఆన్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నెహ్రూ స్టాండింగ్ను అంతర్జాతీయ స్టేచర్ను తగ్గించే ప్రయత్నం చేస్తే దేశానికి అవమానకరం అండి, భారతదేశానికి అవమానకరం. కొన్ని నెహ్రూ నాన్ అలైన్ మూమెంట్కు నాయకుడు, ఫౌండరు. మీకు నాజర్, మార్షల్ టీటోలతో, యుగోస్లేవియా ప్రైమ్ మినిస్టర్ నాజర్, వీళ్ళతో కలిసి ఈ ఫామ్ నాన్ అలైన్ మూమెంట్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు నాయకత్వం వహించాడు. సో అలాంటి లీడర్ను పట్టుకొని మీరు అవమానకరంగా, వ్యక్తిగతంగా అవమానించే రీతిలో మాట్లాడడం మీది అన్బికమ్ ఆఫ్ ఎ ప్రైమ్ మినిస్టర్. దేశ ప్రధాని చేయాల్సిన పని కాదు. దేశ ప్రతిష్ట మాకు ముఖ్యం కాదు, మా రాజకీయ ప్రయోజనమే ముఖ్యం. దేశ ప్రతిష్ట మంటగలిసినా మంచిదే, మాకు రాజకీయాలు ముఖ్యం అని ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో అనుకుంటే అది అంతకన్నా అన్యాయం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నిన్న మోడీ ఆరాటపడ్డాడు ట్రంప్ ఇన్విటేషన్ కొరకు అని రాహుల్ గాంధీ అంటే అలా అనకూడదు, అది తప్పని ఓపెన్గా చెప్పినాను నేను. సో ఇవాళ మోడీ చేస్తే కూడా తప్పని చెప్పాల్సి వస్తుంది. తర్వాత మీకు నెహ్రూ పైన ఎందుకు వ్యతిరేకత అంటే, నెహ్రూ ఐడియాలజికల్గా కంప్లీట్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి భిన్నమైన వ్యక్తి. నెహ్రూ ఈజ్ ఏ స్టాంచ్ సెక్యులరిస్ట్. దీనికి పూర్తి వ్యతిరేకత బీజేపీ. మీరు ఆర్ఎస్ఎస్ ఓపెన్గానే సెక్యులరిజం అన్న సెక్యులర్ ఉన్న పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలని చెప్తారు. నెహ్రూ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కు ఒక ప్రతీక. ఆ బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని మొదట్లో ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది కూడా. అసలు ఈ ఆర్ఎస్ఎస్ నథింగ్ ఇన్ ఇండియన్ అన్నారు. ఈవెన్ సవార్కర్ లాంటి వాళ్ళు అన్నారు, ఇందులో భారతీయత ఏమీ లేదు, మనకి ఈ రాజ్యాంగం పనిచేయదు, మనకు మనుధర్మమే పనిచేస్తుందని చెప్పి సావర్కర్, హిందుత్వ ఫౌండర్ ఆయన అన్నాడు. మీరు ఆర్ఎస్ఎస్ తొలినాట్లో ఆర్ఎస్ఎస్ పత్రికల్లో రాసిన వ్యాసాలు చూడండి, ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది. మీకు ఉపన్యాసాలు కూడా ఉన్నాయి. తర్వాత క్రమంలో విత్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పనిచేయాలి కనుక ఆ రాజ్యాంగాన్ని సమర్థించిన మాట నిజమే, సమర్థించక తప్పని స్థితి నిజమే. అందువల్ల రాజ్యాంగ మౌలిక విలువలతో బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు అంగీకారం లేదు. ఎందుకంటే అందులో ఉన్న డైవర్సిటీ, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ, లిబర్టీ, వీటికి బీజేపీ ఐడియాలజికల్లీ వ్యతిరేకం. ఇప్పుడు ఫెడరలిజానికి బీజేపీ వ్యతిరేకం. ఎందుకంటే బీజేపీ రాష్ట్రాలకు అధికారం ఇవ్వడాన్ని అంగీకరించదు. మీరు అందుకే చూడండి, 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 మార్కెట్, 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ అన్ని 1 నేషన్ 1 లాంగ్వేజ్, హిందీ ఉండాలి ఇలా అంటారు. కానీ కాన్స్టిట్యూషన్ ఏమో లింగ్విస్టిక్ డైవర్సిటీ, సోషల్ డైవర్సిటీ, దీనికి ప్రతీక. నెహ్రూ ఆ డైవర్సిటీకి ప్రతీక. అంటే బీజేపీ డైవర్సిటీని అంగీకరించదు, నెహ్రూ ఆ డైవర్సిటీకి ప్రతీక. నెహ్రూ ఒక లిబరల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ కోరుకున్నాడు. నాయకత్వం అంతా, అధికారం అంతా తన చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండాలని నెహ్రూ కోరుకోలేదు. నెహ్రూ ఒక బలమైన పారిశ్రామిక పునాది వేశాడు. అంటే ఇండియన్ ఇండస్ట్రీకి పునాదులు వేశాడు. మీకు ఐఐఎంలు, ఐఐటీలు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు, లీడింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, లీడింగ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, ఇవన్నీ నెహ్రూ వేసినటువంటి పునాదులు. సెకండ్ 5-year ప్లాన్లో ఆ నెహ్రూ మిత్రుడైన మహల్ నబీస్ నాయకత్వంలో మీకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 2వ పంచవర్ష ప్రణాళికలోనే పునాదులు వేసుకుంది. మహల్ నబీస్ ప్లాన్ అంటారు. సో దీనికి బీజేపీ వ్యతిరేకం. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఉండకూడదు, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టార్. అది ఇప్పుడు కాదు, ఈ ఎకనామిక్ లిబరలైజేషన్ 91లో వచ్చింది కాదు. జనసంఘ్ డే 1 నుంచి వ్యతిరేకం. ఈ మిక్స్డ్ ఎకానమీకి వ్యతిరేకము, పబ్లిక్ సెక్టార్కి వ్యతిరేకము, ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో బలమైన పాత్ర పోషించాలి అన్న ఆర్థిక సిద్ధాంతానికి బీజేపీ వ్యతిరేకం, ఐడియాలజికల్ వ్యతిరేకం. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎల్కే అద్వానీ ఫేమస్ స్టేట్మెంట్ ఉంది, ఇది మా పాలసీ, మా ఐడియాలజీ కాంగ్రెస్ హైజాక్ చేసింది అని. నెహ్రూవియన్ ఎకనామిక్స్కు పూర్తి విరుద్ధమైన అర్థశాస్త్రాన్ని బీజేపీ నమ్ముతుంది. అందువల్ల నెహ్రూ పట్ల వ్యక్తిగత దేశం కాదు, వాట్ ఎవర్ నెహ్రూ రిప్రజెంట్స్ బీజేపీ అపోజెస్. ఎందుకంటే అది సెక్యులరిజం కానీ, ఫెడరలిజం కానీ, డైవర్సిటీ కానీ, లిబరల్ థాట్ కానీ, వీటన్నిటికీ బీజేపీ వ్యతిరేకం. అందువల్ల నెహ్రూ పైన కోపం ఏదో నెహ్రూ కుటుంబం ప్రధాన ప్రత్యర్థి కనుక అనివార్యంగా పొలిటికల్గా వాళ్ళని టార్గెట్ చేస్తారు, అందులో పెద్ద ఆశ్చర్యపడలేదు. బట్ నెహ్రూ ఐడియాలజికల్, ఉదాహరణకు నెహ్రూ ఫారిన్ పాలసీ పేద దేశాలు, వర్తమాన దేశాలు, అగ్రరాజ్యాలకు నిలబడాలి, అగ్రరాజ్యాలతో సంబంధాలు ఉండొచ్చు. నెహ్రూ టైంలో సోవియట్ యూనియన్తోనే రిలేషన్స్ ఉన్నాయనుకుంటారు, అమెరికాతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జేఎఫ్కే ద ఫర్గాటన్ ఇయర్స్లో అది కూడా రాశాడు, సైనో ఇండియన్ వార్ అప్పుడు అమెరికా సహాయం అడిగాడు నెహ్రూ అని కూడా. మరి అలాగే మీకు స్టార్టింగ్లో సోవియట్ యూనియన్కి ఎందుకు వెళ్ళాడు నెహ్రూ,
అమెరికా స్టీల్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేసుకుంటాను సహకరించండి అంటే మీకెందుకు స్టీల్ ఫ్యాక్టరీలు, స్టీల్ ఎందుకు ఉత్పత్తి చేస్తాం, మా స్టీల్ కొనుక్కొని సరిపోతుంది అన్నారు. అప్పుడు అనివార్యంగా ఒక బలమైన పారిశ్రామిక పునాది వేయడానికి సోవియట్ యూనియన్ వైపు వెళ్ళాడు. అందువల్ల కంప్లీట్గా సోవియట్ వైపు వెళ్ళాలని వెళ్ళలేదు, మిక్స్డ్ ఎకానమీ. సో భారతీయ జనతా పార్టీ ఈవెన్ నెహ్రూవియన్ ఫారిన్ పాలసీ కూడా వ్యతిరేకం. అంటే వర్తమాన దేశాలు, మీకు బీజేపీ పూర్తిగా అమెరికా అనుకూల ఫారిన్ పాలసీ కోరుకుంటుంది. అందుకే మీకు నెహ్రూ టైంలో చాలా ఏళ్ల పాటు ఇజ్రాయెల్తో సంబంధాలు లేవు, కానీ బీజేపీ మొదటి నుంచి ఇజ్రాయెల్తో సంబంధాలు కోరుకుంటుంది. సో అందువల్ల ఫారెన్ పాలసీ నుంచి మొదలుకొని ఎకనామిక్ పాలసీ, సోషల్ పాలసీ అన్నిట్లో కూడా నెహ్రూ అనేది కంప్లీట్లీ ఐడియాలజికల్ అపోజిట్ టు బీజేపీ. అందువల్ల నెహ్రూ పైన అంత హేట్. అదేదో మోడీకి పర్సనల్గా నెహ్రూ పైన ఏముంటుంది, ఏమైనా గట్ట దగ్గర పంచాయతీ ఉందా? ఇద్దరికి ఏం క్వశ్చన్ కాదు, బట్ దే ఆర్ ఐడియాలజికల్ పోల్స్ అపార్ట్ కనుక వ్యతిరేకత. రైట్ సార్. ఇక ట్రంప్ హెచ్చరించినట్టే జరుగుతోంది సార్. ప్రపంచ దేశాలు కొన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్న అక్రమ వలసదారులను పంపించే తీరు బాగాలేదు అని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నా కూడా ఎక్కడ ట్రంప్ తగ్గడం లేదు, వెనక్కి పంపించేస్తూ ఉన్నారు ఆయా దేశాలకు అక్రమ వలసదారుల్ని. ఒక C-17 గ్లోబ్ మాస్టర్ సైనిక విమానంలో 205 మంది అక్రమ వలసదారుల్ని అంటే భారతీయుల్ని అక్కడ నుంచి ఆల్రెడీ విమానం స్టార్ట్ అయింది సార్. మరి కాసేపట్లో అమృత్సర్లో ల్యాండ్ కాబోతోంది. సో 18,000 మంది అక్రమ వలసదారులు ఉన్నారు అన్నది అమెరికా ప్రభుత్వం చెప్తున్న మాట. అంటే భారత్ నుంచి అక్రమంగా అమెరికాలోకి వెళ్ళిన వాళ్ళ గురించి. సో ఈ తిరిగి అక్రమ వలసదారుల్ని పంపించే తీరుపై కొన్ని అభ్యంతరాలు కొన్ని దేశాలు వ్యక్తపరుస్తున్న